జీవితంలో అభివృద్ధి కావాలంటే నీతిని విడవక గట్టిగా పట్టుకోవాలి. కానీ నీ యొక్క జీవితంలో అభివృద్ధి లేకపోవడం కదా కారణం ఏంటంటే నువ్వు నీతిని పట్టుకుంటలే. ఇక్కడ వాక్య భాగం రాయబడి యెహోవా నీతిమంతుడైన ఆయన నీకు తన ప్రాణాన్ని త్యాగం చేస్తున్నవాడుగా కనబడుతున్నాడుగా ఆ నీతిని విడవక ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి. ఇక్కడ నీతిని విడవ గట్టిగా పట్టుకున్నట్లయితే ఒకటి నీకు సమాధానం కలుగుతుంది, సింహం వలె నువ్వు ధైర్యంగా ఉంటావు. మూడోది నీకు జీవితంలో అభివృద్ధి అనేది కలుగుతుంది. నాలుగోది చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో ఏంటంట? తండ్రి రాజ్యములో ఏ విధంగా ఉంటారంట? సూర్యుని వలె అమ్మ, సూర్యుని వలె. ఇప్పుడు చందమామ వలె కాదమ్మా, చంద్రుడి వలె కాదు. చంద్రుడికి ఏమా మేఘం అంటూ వచ్చిందంటే దాని లైటింగ్ అనేది కనబడతాయమ్మా, కనబడతా. కానీ సూర్యుడికి ఎన్ని మేఘాలు వచ్చినా అమ్మా, ఎన్ని మేఘాలు వచ్చినా, ఎన్ని అడ్డొచ్చినా తన కాంతిలో ఏ రకమైన లోపం అనేది ఇక్కడ రాయబడుచుంది. నువ్వు గనక నీతిని విడవక గనక గట్టిగా